పార్టీలో చేరారు. ఆయన అనుచరులందరూ కూడా మళ్ళీ రేపు ఎల్లుండి పార్టీలో చేరుతారు. నేనేమంటానంటే, నేను ఈరోజు దిరంపల్లి పంచాయతీ రాజులపాడుకు వచ్చాను. ఇక్కడ చూసిన 130 లక్షలు పెట్టి ఈ ఊరికి రోడ్డు వేసాం. అంతకుముందు ఊర్లకి రోడ్లు లేవు. ప్రతి ఊర్లకి లింక్ రోడ్లు, గ్రామాలకి రోడ్లు వేయించాం. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. డేగపూడి బండేపల్లి కెనాల్ 44 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి 24 కోట్లు టెండర్ పిలిపించాం. కొరవది ల్యాండ్ ఎక్విజిషన్ పని మొదలైంది. దాదాపు 4 కోట్ల రూపాయలు పని అయింది. కాకానికి వద్దినట్టు వచ్చేసాడు, ఆపేశాడు. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు 24కి మా ప్రభుత్వం వస్తే, నేను గెలిస్తే 2024కి డేగపూడి బండేపల్లి కెనాల్ పూర్తి చేసి ఓట్లు అడుగుతా, లేకపోతే ఓట్లు అడగను అని చెప్పాడు. మనుబోలు మండలంలో ఓట్లు అడగను అన్నాడు. ఇది నేను చెప్పింది కాదు, కాకానికి వద్దని చెప్పింది. ఏ మాత్రం సిగ్గు, శరమ, వ్యక్తిత్వం, మానవత్వం మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఉంటే నువ్వు డేగపూడి బండేపల్లి కెనాల్ జరిగే పని ఎందుకు ఆపేశావు? కనీసం 24కి పూర్తి చేస్తారని ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు మాట మీద నిలబడతావా, లేకపోతే మళ్ళీ మామూలుగానే అబద్ధాలు చెప్పి జీవితంలో బతకాలనుకుంటున్నావా? జీవితాంతం ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నావా? రైతులను మోసం చేయాలనుకుంటున్నావు? నిర్ణయం చెప్పేసి ఇప్పుడు ఆయన మాట్లాడింది నేను వినిపిస్తాను. ఇది 2024కి పూర్తి చేసే ఓట్లు అడుగుతాను తప్ప లేకపోతే ఓట్లు అడగను అని చెప్పాడు. మాట మీద నిలబడతాడా లేదో చెప్పు. నువ్వు ఎన్ని విధ్వంసాలు తప్ప ఎప్పుడైనా మంచి పని చేసావా? ఒక్క మంచి పని చేసావా? ఇక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేశావు. అక్కడ దక్షిణ కాలువ మిగిలిన 3 గ్రామాలకు ఆపేసేసావు. అక్కడ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తరిమేశావు. 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. నువ్వు ఒక పరిశ్రమ తేలా, ఉన్న పరిశ్రమలు ఎత్తేసావు. మా టైంలో 96లో కృష్ణపట్నం పోర్టు శంకుస్థాపన జరిగి బాబు గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా ప్రారంభమైంది. అట కిసాన్ క్రాఫ్ట్స్ పరిశ్రమ మా టైంలో వచ్చింది. వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లో పరిశ్రమలు మా టైంలో వచ్చినాయి. మీరు ఏం చేసావో చెప్పు. ఉన్న వాళ్ళని తరిమేసి 10,000 మంది పొట్టగుట్టినోడివి నువ్వు. నీకు మాట్లాడే అర్హత ఎక్కడ? నీ పోటీ చేసి ఓటు అడిగే అర్హత నీకు లేదు. నీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఓట్లు అడిగే అర్హత నీకు లేదు. ఒకసారి కల్తీ మద్యంతో చంపావు మనుషుల్ని. మళ్ళీ ఇప్పుడు మద్యం డంప్స్ దొరుకుతూ ఉండే. ఇటువంటి ఘోరమైన, నీచమైన నేర చరిత్ర ఉండేవాడు. ప్రతి ఊర్లకి లింక్ రోడ్లు, గ్రామాలకి రోడ్లు వేయించాం. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. డేగపూడి బండేపల్లి కెనాల్ 44 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి 24 కోట్లు టెండర్ పిలిపించాం. కొరవది ల్యాండ్ ఎక్విజిషన్ పని మొదలైంది. దాదాపు 4 కోట్ల రూపాయలు పని అయింది. కాకానికి వద్దినట్టు వచ్చేసాడు, ఆపేశాడు. 5 ఏళ్ళు అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.